సంవత్సరం పాటు నిల్వ ఉండే మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగి తుడిచి చెక్కు తీసుకొని ముక్కలు కోసుకొని ఎండన ఆరబోసుకోవాలండి ఒక 2-3 గంటలు. ఈలోపు ఒక 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. పావు లీటర్ వేరుశనగ నూనెలో గుప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా కొట్టి వేసాను. ఇంగు 1 స్పూను, 5-6 ఎండుమిర్చి పోపు వేసుకొని బాగా వేగాక చల్లారనివ్వాలండి. మనం మేడ మీద ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు తెచ్చుకునండి. దీనికి 1 గ్లాస్ కారం పడింది, 1/4 గ్లాస్ ఉప్పు, మనం వేయించి పొడిగొట్టుకున్న ఆవాలు, మెంతిపిండి పొడండి. ఇలా వేపి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ 3 శుభ్రంగా కలిపండి. మనం పెద్ద ముక్కలు సన్నంగా పొడవుగా కోసుకుంటే అండి కొద్దిగా 2 రోజులు ఊరడానికి 2 రోజులు టైం పడుతుంది. ఇది చిన్న ముక్క గ్రేవీ బాగా వస్తుందండి, జ్యూసీగా ఉండి బాగుంటుంది. ఈ పచ్చడి కూడా నిలువ ఉంటుంది. మన పోపు చల్లారిన పోపు వేడిది వేయకూడదండి, చల్లార్చింది వేసి కలయి తిప్పుకొని డబ్బాలో స్టోర్ చేసుకో.